హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డెక్ లెర్నర్స్. ఓకే, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ మనందరికీ ఎంత ఇంపార్టెంటో తెలుసు. సో మీరు ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ చూసుకున్నా, ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీ చూసుకున్నా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకున్నా సరే, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ నుంచి క్వశ్చన్స్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు, అలాగే ఎంట్రన్స్ టెస్ట్స్ కూడా ఉండవు. సో అంతా ఇంపార్టెంట్ అనమాట డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అనేది. సో మీరు కనుక డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్లో ఎక్స్పర్ట్ అయితే మీకు మాత్రం జాబ్ గ్యారంటీ అనమాట. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయితే గ్యారంటీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అయితే మీకైతే కొంచెం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి, అలాగే ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. సో అంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ నుంచి మనం అయితే ఈరోజు ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో మన సిరీస్ ఏంటంటే సార్టింగ్ ఆల్గోరిథమ్స్ అనమాట. సో సార్టింగ్ ఆల్గోరిథమ్స్ ఏమైతే ఉన్నాయో మెయిన్ ఇంపార్టెంట్ అయినవి, సో వాటన్నిటి మీద నేనైతే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెడతాను మన ఛానల్లో, సార్టింగ్ ఆల్గోరిథమ్స్ ఇన్ తెలుగు అని. సో మీరైతే చూడొచ్చు. సో ఈ సిరీస్కి వచ్చే రెస్పాన్స్ బట్టి, మీ సపోర్ట్ బట్టి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఇంకా అదర్ ఆల్గోరిథమ్స్ మీద వీడియోస్ చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక టాపిక్లోకి వచ్చినట్లయితే, సో మనం ముందుగా మొదలెట్టబోయే ఆల్గోరిథం షార్టింగ్ ఆల్గోరిథం. సో సెలక్షన్ షార్ట్ అనమాట. మనం ఇందులో ఫస్ట్ థియరీ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో సెలక్షన్ షార్ట్ గురించి. నెక్స్ట్ సెలక్షన్ షార్ట్ ఎలా వర్క్ అవుతుంది సో అనే ఒక ఎగ్జాంపుల్ అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ సో దీని సోర్స్ కోడ్, సో C++, పైథాన్, జావా, ఈ 4 లాంగ్వేజెస్లో అయితే మీకు సోర్స్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మనకి C లాంగ్వేజ్ లేదా C++లో అర్థమైతే సో ఇంకా మిగిలిన వాటిలో అర్థం చేసుకోవడం ఈజీ కాబట్టి, సో నేనైతే C లేదా C++లో అయితే సోర్స్ కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు పైథాన్, జావాలో చేయమని కింద కామెంట్ సెక్షన్లో అడిగినా సరే సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకే, మనం ముందుగా చూసుకున్నట్లయితే సెలక్షన్ షార్ట్ అనేది సో ఒక ఇన్ప్లేస్ కంపారిజన్ సార్టింగ్ ఆల్గోరిథం అనమాట. ఓకే, ఇక్కడ ఇన్ప్లేస్ షార్టింగ్ ఆల్గోరిథం ఏంటంటే ఏ షార్టింగ్ ఆల్గోరిథం ఇన్ విచ్ ద సార్టెడ్ ఐటమ్స్ ఆక్యుపై ద సేమ్ స్టోరేజ్ యాజ్ ద ఒరిజినల్ వన్స్. అంటే ఏంటంటే సో మనం షార్టింగ్ చేస్తాం కదా, షార్టింగ్ చేసేటప్పుడు సో షార్టెడ్ ఐటమ్స్ని స్టోర్ చేయడానికి ఒక న్యూ ఎరే లేదా లిస్ట్ వాడకుండా సో ఉన్న మెమరీనే వాడుతూ సో మనం కనుక షార్టింగ్ చేయగలిగితే ఆ ఆల్గోరిథంని, ఆ షార్టింగ్ ఆల్గోరిథం ఇన్ ప్లేస్ షార్టింగ్ ఆల్గోరిథం అంటాం అనమాట. కాకపోతే మనం ఇక్కడ ఒక టెంపరరీ వేరియబుల్ అనేది వాడతాం, సో అది ఎక్సెప్షనల్ అనమాట. ఓకే, మనం ఈ సెలక్షన్ షార్ట్లో మనకి ఇచ్చే అరే లేదా లిస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఒక పార్ట్ అంతా షార్టెడ్ అనమాట, ఇంకో పార్ట్ అంతా అన్షార్టెడ్. ఈ షార్టెడ్ పార్ట్లో ఎలిమెంట్స్ అన్నీ షార్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంకో పక్క అంతా అన్షార్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇనిషియల్గా స్టార్టింగ్లో సో టోటల్ అరే అంతా అన్షార్టెడ్ అరే పార్ట్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ మనం అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న సో మినిమం ఎలిమెంట్, ద మోస్ట్ మినిమం ఎలిమెంట్ని తీసుకొచ్చి షార్టెడ్ పార్ట్లో పెడుతూ సో అలాగే నెక్స్ట్ రిమైనింగ్ అన్సార్టెడ్ ఏరియాలో ఉన్న మళ్ళీ మినిమం ఎలిమెంట్ తీసుకొచ్చి మళ్ళీ షార్టెడ్ ఏరియాలో పెడతారు. సో అదంతా ఒక ఆర్డర్లో పెట్టుకొచ్చినప్పటికీ లాస్ట్కి మన ఏరియా అనేది షార్టెడ్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ అన్షార్టెడ్ ఏరియా నుంచి సో షార్టెడ్ ఏరియాకి తీసుకురావడానికి మనం అయితే స్వాపింగ్ వాడతాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు అలా ఎంకరేజ్ చేయడం ద్వారా సో నేను ఎలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. ఓకే, మనం ఎగ్జాంపుల్ కోసం ఒక 5 ఎలిమెంట్స్ ఉన్న ఒక అరేని అయితే తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం దీన్ని సో 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి, ఒకటి అన్సార్టెడ్, ఇంకొకటి షార్టెడ్. ఓకే, మనం ముందుగా డిస్కస్ చేసుకున్నాం కదా, సో ఇనిషియల్గా మనకి ఇచ్చిన ఏరియా అంతా అన్షార్టెడ్ పార్ట్లోనే ఉంటుందని. సో మనం ఇక్కడ డివైడ్ చేసాం కదా, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా షార్టెడ్ పార్ట్ అనమాట, రైట్ సైడ్ ఉన్నదంతా అన్షార్టెడ్ పార్ట్. సో మనం సెలక్షన్ షార్టింగ్ ప్రాసెస్లో సో మనం ఎలిమెంట్స్ షార్ట్ చేసే కొద్దీ షార్టెడ్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది, అన్షార్టెడ్ పార్ట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఆ బార్ అనేది ఇలా రైట్కి మూవ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఫైనల్లీ మనకంతా షార్టెడ్ ఏరియా మాత్రం మిగులుతుంది. సో మనం ఈ సెలక్షన్ షార్టింగ్ ప్రాసెస్లో ఫస్ట్ మనం మినిమం ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మినిమం ఇండెక్స్ వచ్చేసి 0 అనమాట. సో మినిమం 0th ఎలిమెంట్, సో అక్కడ ఉన్న ఎలిమెంట్ వచ్చేసి 56. సో ఇందులో మనం ఏం చేస్తామంటే సో దీన్ని ఈ మినిమం ఇండెక్స్ని సో ఈ మొత్తం ఈ పార్ట్తో సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేసి ఈ రిమైనింగ్ పార్ట్లో ఏదైతే మినిమం ఎలిమెంట్ ఉందో సో ఆ మినిమం ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి సో మనం ఇక్కడ ఒక ఇండెక్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం కదా స్టార్టింగ్లో, సో దాంతో స్వాపింగ్ అనేది చేస్తాం. సో మనం ఇక్కడ మినిమం ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుని సో స్వాపింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి దీన్ని సెలక్షన్ షార్ట్ అయితే అన్నారు.
మీరు అన్ని షార్టింగ్ ఆల్గోరిథమ్స్ నేర్చుకున్నాక కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అన్ని ఆల్గోరిథమ్స్ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి కాబట్టి సో మీరైతే గుర్తుపెట్టుకోండి. మనం మినిమం ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుని షార్టింగ్ అనేది చేస్తాం కాబట్టి ఇది సెలక్షన్ షార్ట్. ఓకే, మనం ఇక్కడ 0th ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని 56ని 22nd కంపేర్ చేస్తే 22nd అనేది చిన్నది. ఓకే, 22nd మినిమం ఎలిమెంట్. నెక్స్ట్ 4th కంపేర్ చేస్తే 22ndని 4 అనేది మినిమం ఎలిమెంట్. సో కాబట్టి మనకు ఇప్పుడు మినిమం ఎలిమెంట్ వచ్చేసి 4. నెక్స్ట్ 14th కంపేర్ చేస్తే 4 స్మాల్ ఎలిమెంట్ కాబట్టి నో, ఓన్లీ 4 ఇస్ ద మినిమం ఎలిమెంట్ నో. ఓకే, నెక్స్ట్ 30th కంపేర్ చేసినా సరే 4 మినిమం ఎలిమెంట్. సో ఇలా కంపేర్ చేస్తూ మనం ఒక మినిమం ఎలిమెంట్ని అయితే డిసైడ్ చేసుకొని సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే స్వాపింగ్ అనేది చేస్తాం అనమాట. సో మనకి మినిమం ఎలిమెంట్ వచ్చేసి 4 కదా. సో ఇక్కడ 4 అనేది ఇక్కడ మనం 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్తో స్వాపింగ్ చేస్తాం. సో దాని ద్వారా మనం ఎక్స్ట్రా స్పేస్ అయితే వాడట్లేదు, అందుకే దీన్ని ఇన్ప్లేస్ ఆల్గోరిథం అయితే అన్నారు. సో మనం దీనికి కేవలం టెంపరీ వేరియబుల్ మాత్రమే వాడతాం. సో ఎక్స్ట్రాగా న్యూ అరే లేదా లిస్ట్ అయితే వాడట్లేదు కదా. అలాగే ఇలా ప్రతి ఇటరేషన్లో కూడా మనం ఒక మినిమం ఎలిమెంట్ని అయితే సెలెక్ట్ చేసి ఎలా ఫ్రంట్కి అయితే సెట్ చేస్తుంటాం కాబట్టి దీన్ని అయితే సెలక్షన్ షార్ట్ అయితే అన్నారు. ఓకే, మనకి స్వాపింగ్ చేసిన తర్వాత వచ్చిన అరే ఇదనమాట. పైన అరేతో కంపేర్ చేస్తే కింద 456 స్వాప్ అయినాయి, మీరు గమనించండి. ఓకే, 4 అనేది దాని పొజిషన్కి వచ్చింది కాబట్టి అది షార్టెడ్ పార్ట్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈ రిమైనింగ్ పార్ట్ అంతా అన్షార్టెడ్ పార్ట్. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఈ అన్సార్టెడ్ పార్ట్లో ఉన్న మినిమం ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి సో దాన్ని దాని పొజిషన్లో పెట్టేస్తాం అనమాట. ఓకే, మళ్ళీ మనం ఇక్కడ అన్సార్టెడ్ పార్ట్లో మినిమం ఇండెక్స్ 1. సో 22ndని రిమైనింగ్ పార్ట్తో కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేసినప్పుడు 14 అనేది స్మాల్ మినిమం ఎలిమెంట్ అని మనకైతే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం 14ని 22 ఉన్న ప్లేస్తో స్వాపింగ్ అనేది చేస్తాం. ఓకే, సో స్వాపింగ్ చేసిన తర్వాత వచ్చిన అరే అయితే ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు 14, 22 అయితే స్వాప్ అయినాయి ఇక్కడ సెకండ్ ఇటరేషన్లో. అలాగే మీరు ఇక్కడ ఇంకోటి కూడా గమనించవచ్చు. సో 4, 14 అనేవి వాటి ప్లేసెస్కి అయితే అవి వచ్చేసినాయి అనమాట. సో నేను ముందే చెప్పానుగా, ఒక పార్ట్ అంతా షార్టెడ్ ఏరే, ఇంకో పార్ట్ అంతా అన్షార్టెడ్ ఏరే. అలా ఫైనల్గా మనకి మిగిలేది షార్టెడ్ పార్ట్ ఒకటే మిగులుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 14 వరకు షార్ట్ అయినాయి. సో ఈ పార్ట్ అంతా షార్టెడ్ పార్ట్, ఇటువైపు అంతా అన్షార్టెడ్ పార్ట్. నెక్స్ట్ మనం ఇక్కడ సెకండ్ ఇండెక్స్, సో అక్కడ నుంచి అయితే మొదలు పెట్టాలి మనం కంపారిజన్ అనేది. మనం 56 కంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదో చూస్తాం. సో ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ కంటే ఇంకా స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైనా ఉందో లేదో చూస్తాం. సో అలా ఫైనల్గా మనకి లీస్ట్ డిజిట్ అయితే మనకి కనబడుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 22 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ 56తో కంపేర్ చేస్తే. అలాగే 30తో కంపేర్ చేసినా సరే 22nd అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం ఈ రెండు ఎలిమెంట్స్ని స్వాపింగ్ అయితే చేస్తాం. సో మనం ఇక్కడైతే షార్టెడ్ ఎలిమెంట్స్ని అయితే మనం ముట్టుకోం. సో అన్షార్టెడ్ ఎలిమెంట్స్లోనే మనం అన్నీ కంపేర్ చేసి లీస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి సో దాని పొజిషన్లో అయితే పెట్టేస్తాం. ఓకే, మీరు ఇక్కడ సెకండ్ ఏరియాలో చూడొచ్చు 22, 56 అనేవి స్వాప్ అయినాయి. సో మన షార్టెడ్ పార్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో బార్ ఉంది కదా, ఆ బార్కి లెఫ్ట్ సైడ్ అంతా షార్టెడ్ పార్ట్, రైట్ సైడ్ అంతా అన్షార్టెడ్ పార్ట్. నెక్స్ట్ మనం థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని, సో ఇంకా లాస్ట్ ఒకటే కదా మిగిలింది, సో దీంతో అయితే కంపేర్ చేస్తాం. 30 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్. సో కాబట్టి ఈ రెండింటిని స్వాపింగ్ అయితే చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం 30, 56 స్వాపింగ్ చేసిన తర్వాత సో మొత్తం మన ఎరే అంతా షార్ట్ అయిపోయింది. సో మనం అన్షార్టెడ్ ఎరే పార్ట్ చూసుకున్నట్లయితే అంతా ఎంప్టీ అయిపోయింది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మనం 0th ఇండెక్స్ దగ్గర నుంచి మొదలెట్టాం కంపారిజన్. 0th ఇండెక్స్ దగ్గర నుంచి 3rd ఇండెక్స్ వరకు. సో అక్కడ ఉన్న ఎలిమెంట్స్, అక్కడ వరకు ఉన్న ఎలిమెంట్స్ని అయితే తీసుకుని రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం. కానీ మనం 4th ఎలిమెంట్ని తీసుకుని అయితే కంపారిజన్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే మన ఏరియా అనేది షార్ట్ అయిపోయింది కాబట్టి. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి, మనం కోడింగ్ పార్ట్లో అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కంపైలేషన్ కోసం ఆన్లైన్ జీడీబీ కంపైలర్ అయితే వాడుతున్నాను. సో నా దగ్గర ఆఫ్లైన్ అయితే విఎస్ కోడ్ ఉంది, అదైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో నేనైతే ఆన్లైన్ జీడీబీ కంపైలర్ అయితే వాడుతున్నాను. సో మీరైతే మీకు నచ్చిన కంపైలర్ అయితే వాడండి. అలాగే నేను మీకు C++ యూస్ చేసి అయితే కంపైల్ చేసి చూపిస్తాను. సో సి లాంగ్వేజ్ కూడా సిమిలర్గానే ఉంటుంది. అలాగే మీకు పైథాన్, జావా కూడా సోర్స్ కూడా అయితే ఇస్తాను. లేదా మీరు ఎక్స్ప్లెయిన్ చేయమంటే నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట పైథాన్, జావాలో కూడా. సో ఎందుకంటే వీడియో అయితే లాంగ్ అవుతుంది కదా, సో లేదంటే సెపరేట్ వీడియో చేయమంటే చేస్తాను. సో మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే దాన్ని బట్టి చేస్తాను.
ఓకే, నేనైతే అరే సైజ్ అలాగే అరే కూడా డిక్లేర్ చేశాను. సో ఇదైతే ఒక అన్సార్టెడ్ అరే అయితే ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు సెలక్షన్ షార్ట్ కోసం ఒక్కో ఎలిమెంట్ ద్వారా ఇటరేట్ అవుతూ వెళ్ళాలి కాబట్టి మనం అయితే ఒక లూప్ అయితే వాడవలసి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ లూప్ వాడాలనుకుంటున్నారు మీరు అయితే, ఫర్ లూపా వైల్ లూపా? సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, మనం ఇక్కడైతే ఫర్ లూప్ వాడిపోతున్నాం. సో ఎందుకంటే మనకి ఇక్కడ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలో మనకు తెలుసు. సో మనకి ఇక్కడ అరే సైజ్ ఎంత ఉంటే అన్ని టైమ్స్ అయితే రన్ అవ్వాలి కాబట్టి. అలాగే వైల్ లూప్ ఎప్పుడు వాడాలంటే, సో ఒక కండిషన్ బ్రేక్ చేసే వరకు మనం అయితే ఒక లూప్ అయితే కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు వైల్ లూప్ అయితే వాడతాం. సో కండిషన్ బేస్డ్ అయితే వైల్ లూప్, అలాగే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది తెలిస్తే కనుక ఫర్ లూప్. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇంటర్వ్యూస్లో అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇన్ప్లేస్ ఆల్గరిథం అంటే ఏంటో కూడా చెప్పాను. సో ఇలాంటివి అయితే ఇంటర్వ్యూస్లో అడగడానికి అవకాశం ఉంది. సో మీరైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, మనమైతే ఫర్ లూప్ని సో 0th ఇండెక్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్కి అయితే వెళ్తాం. ఆ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మిగతా ఎలిమెంట్స్తో అయితే కంపేర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి వెళ్తాం, రిమైనింగ్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం. సో మనకి ఇక్కడ 2 ఫర్ లూప్స్ అయితే కావాలి. ఎందుకంటే ఒక్కో ఎలిమెంట్ ద్వారా ఇటరేట్ అవ్వడానికి ఒక ఫర్ లూపు. మనం అలా ఒక్కో ఎలిమెంట్ ద్వారా ఇటరేట్ అవుతున్నప్పుడు సో రిమైనింగ్ ఎలిమెంట్స్తో ఇటరేట్ అవుతూ కంపేర్ చేయడానికి ఇంకొక ఫర్ లూప్ అనమాట. సో మనం ఇక్కడ నెస్టెడ్ ఫర్ లూప్స్ అయితే వాడవలసి వస్తుంది. ఒక I and J అయితే డిక్లేర్ చేస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మనం 0 నుంచి n-1th ఇండెక్స్ వరకు అయితే మనం ఇటరేట్ అవుతాం. సో మనం ఎంత ఇండెక్స్ వరకు అయితే ఇటరేట్ అవ్వం. సో ఎందుకనేది నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇందాక గుర్తుపెట్టుకోమని గుర్తుంది కదా. సో మనం n-1th ఇండెక్స్ వరకు వెళ్ళినప్పటికీ అన్నీ షార్ట్ అయిపోతాయి. సో మీరు ఎంత ఇండెక్స్ వరకు వెళ్ళి n+1తో కంపేర్ చేద్దామన్నా సరే అక్కడ ఎలిమెంట్స్ అనేవి ఉండవు. కాబట్టి మనం 0 to n-1 తీసుకుంటాం అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం ఇనిషియల్గా మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ సో I అనేది అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇందాక ఎగ్జాంపుల్లో చూడొచ్చు. సో మనం ఇనిషియల్గా మినిమం ఎలిమెంట్ వచ్చేసి 0th ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అయితే అనుకున్నాం. సో అది మినిమం ఎలిమెంట్ అనుకున్నాక సో మనం ఆ మినిమం ఎలిమెంట్ని 1 to nth ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితో కంపేర్ చేసాం. సో మనకు అక్కడ 0th ఎలిమెంట్ కంటే మినిమం ఎలిమెంట్ ఏదైనా ఉందో లేదో తెలుస్తుంది అనమాట 1 to nth ఇండెక్స్ లోపు. సో ఉంటే కనుక మనం అయితే స్వాపింగ్ చేస్తాం, లేకపోతే అలా వదిలేస్తాం అనమాట. ఓకే, మనం ఇక్కడ మినిమం ఎలిమెంట్ వచ్చేసి 0th ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ అయితే అనుకున్నాం కదా. సో ఇప్పుడు 1th ఇండెక్స్ దగ్గర నుంచి సో రిమైనింగ్ ఎలిమెంట్స్తో అయితే కంపేర్ చేయాలి కాబట్టి మనం ఇంకో ఫర్ లూప్ అయితే తీసుకున్నాం. సో మనం ఇక్కడ కంపారిజన్ ఏ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం, 0th ఇండెక్స్ తీసుకుంటే కనుక సో మనం 0+1 ఫస్ట్ ఇండెక్స్ దగ్గర నుంచి nth ఇండెక్స్ వరకు కంపేర్ చేస్తాం. సో మనం ఇక్కడ 0th ఇండెక్స్ తీసుకుంటే సో ఇక్కడ అర్థమవుతుంది కదా, 3 తీసుకున్నాం అనుకోండి. సో 3ని 6 to 7 వరకు సో ఎలిమెంట్స్ లోపు ఏదైనా మినిమం ఎలిమెంట్ ఉందో లేదో కంపేర్ చేస్తాం. వాటి అన్నిటితో కంపేర్ చేసి మనం అయితే డిసైడ్ చేస్తాం మినిమం. అలాగే ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటే సెకండ్ ఇండెక్స్ నుంచి సో nth ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్తో అయితే కంపేర్ చేస్తాం. అలాగే థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ తీసుకుంటే సో 4th ఇండెక్స్ దగ్గర నుంచి nth ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం. సో మనం ఇక్కడ I+1 సో మనకి I అనేది 0 అయినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ నుంచి nth ఎలిమెంట్ వరకు కంపేర్ చేస్తాం. I1 అయితే సో మనం సెకండ్ ఇండెక్స్ నుంచి nth ఎలిమెంట్ వరకు కంపేర్ చేస్తాం. సో nth ఎలిమెంట్ వరకు కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ J<n. ఓకే, మనకి ఇక్కడ ఇండెక్సింగ్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి n అని పెట్టుకున్నాం అక్కడ. ఓకే, మనం ఇప్పుడు ith ఎలిమెంట్ని I+1 నుంచి nth ఎలిమెంట్ వరకు కంపేర్ చేయాలి. సో ఇఫ్ సో మీరైతే జాగ్రత్తగా వినండి, నేనైతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ అంతా. సో ఇఫ్ A(j) అంటే I+1 నుంచి nth ఎలిమెంట్స్ లోపు ఏదైనా ఒక ఎలిమెంట్ సో మనం అనుకున్న మినిమం అజ్యూమ్ చేసుకున్న మినిమం ఎలిమెంట్ కంటే చిన్నది ఉంటే సో అప్పుడు మనం మినిమం ఎలిమెంట్ అనేది చేంజ్ చేస్తాం. సో ఆ ఎలిమెంట్ ఉన్న యొక్క ఇండెక్స్ని సో మనమైతే మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కింద డిసైడ్ చేస్తాం. సో ఇండెక్స్ ఆఫ్ మినిమం ఎలిమెంట్ = J. సో మనం ఇక్కడ ith ఎలిమెంట్ని మినిమం ఎలిమెంట్ అని కన్సిడర్ చేస్తాం. సో I+1 నుంచి సో nth ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాం. సో ఇఫ్ ఎనీ ఎలిమెంట్ బిట్వీన్ I+1 to nth ఎలిమెంట్ లోపు ఏదైనా ఎలిమెంట్ చిన్నదని తెలిస్తే సో అప్పుడు మనం ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని సో మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కింద చేంజ్ చేస్తాం అనమాట. ఓకే, మనకి I+1 to nth ఎలిమెంట్స్లో మినిమం ఎలిమెంట్ ఎక్కడ ఉందో తెలిసిపోయింది. సో మనం ఇప్పుడు ఆ ఫర్ లూప్ బయటకు వచ్చేసి సో ఇప్పుడు మనం స్వాపింగ్ చేయాలన్నమాట.
ఇండెక్స్ ఆఫ్ మినిమం ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు ఐ. సో మనం మినిమం ఎలిమెంట్ ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో సో అక్కడే ఉంటే ఇంకెందుకు స్వాపింగ్ చేయడం. సో మనం అజ్యూమ్ చేసుకుంది కరెక్టే కదా. సో ఒకవేళ రాంగ్ అయితే కనుక మనం స్వాపింగ్ అనేది చేస్తాం అనమాట. సో దట్స్ వై మనం ఇక్కడ మినిమం ఇండెక్స్ ఆఫ్ మినిమం ఎలిమెంట్ నాట్ ఈక్వల్ టు ఐ అయితేనే మనం ఇక్కడ స్వాపింగ్ చేస్తాం. ఓకే, స్వాపింగ్ ప్రొసీజర్ మీకు తెలిసే ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక టెంపరీ వేరియబుల్ అయితే తీసుకుందాం. సో అందులో అయితే ఐత్ ఎలిమెంట్ అయితే స్టోర్ చేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు సో ఐత్ ఎలిమెంట్ ఉంది కదా, సో ఐత్ ఇండెక్స్ ప్లేస్లో మనం ఇక్కడ మినిమం ఎలిమెంట్ని స్వాప్ చేస్తున్నాం. ఏ ఆఫ్ మినిమం ఎలిమెంట్. మనం ఇక్కడ ముందుగానే ఐత్ ఎలిమెంట్ని టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేయకపోతే ఇది ఓవర్ రైడ్ అయిపోతుంది కదా. సో మనం అదే ప్లేస్లో మినిమం ఎలిమెంట్ని పెడేస్తున్నాం. సో మనకప్పుడు ఐత్ ఎలిమెంట్ అనేది దొరకదు కాబట్టి దాన్ని టెంపరీ వేరియబుల్లో పెట్టుకుని సో అప్పుడు మనం మినిమం ఎలిమెంట్ ప్లేస్లో ఈ టెంపరీ వేరియబుల్ అంటే ఐత్ ఎలిమెంట్ని పెడతాం అన్నమాట. ఓకే, సో మనం ఇక్కడ మినిమం ఎలిమెంట్ ప్లేస్లో సో ఏం పెడతాం. సో ఏ ఆఫ్ ఐ. సో ఏ ఆఫ్ ఐయా. సో మనం ఇక్కడ మినిమం ఎలిమెంట్ ప్లేస్లో మళ్ళీ మినిమం ఎలిమెంటే పెడతాం. సో ఏఎఫ్ఐ అంటే మినిమం ఎలిమెంట్ కదా. సో పైన మనం స్వాపింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ టెంప్ వస్తుంది. సో ఏఎఫ్ఐ అనేది టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసాం కాబట్టి ఏఎఫ్ మినిమం ఎలిమెంట్ ఈక్వల్ టు టెంప్. ఓకే, స్వాపింగ్ గురించి మీకు అయితే తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడానికి అయితే నేను ఒక ఫర్ లూప్ అయితే రాశాను. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఈ కోడ్ని రన్ చేద్దాం. ఓకే, ఇది కిందకి పోయింది. మీకు స్క్రీన్ కనిపించడం కోసం సరిగ్గా కిందకి దోస్తాను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్. సో ఇదైతే షార్టెడ్ అవుట్పుట్ అయితే మనకు వచ్చింది. ఓకే, ఈ సోర్స్ కోడ్ లింక్ అనేది నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్ చేయండి. ఓకే, మీకు ఇప్పుడు కోడ్ స్టెప్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇనిషియల్గా ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0. సో కండిషన్ కూడా కరెక్టే, 0<5 కదా, i<n-1, 0>5. సో మనం అక్కడ మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని ఐ అనుకుంటాం. సో 0th ఇండెక్స్ ఇస్ ద మినిమం ఎలిమెంట్ ఇండెక్స్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఫర్ లూప్లోకి అయితే వెళ్తాం. సో i+1 నుంచి nth ఎలిమెంట్ వరకు అయితే కంపేర్ చేస్తాం. సో అక్కడ మనకి ఇఫ్ ఏ ఆఫ్ జే లెస్ దెన్ ఏ ఆఫ్ మినిమం ఎలిమెంట్. సో 3 కంటే ఏదైనా ఎలిమెంట్ తక్కువ ఉందా లేదా కంపేర్ చేసి ఉంటే కనుక ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని మనం అయితే మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అనుకుంటాం. సో ఇక్కడ మనకి మినిమం ఎలిమెంట్ ఇండెక్స్ ఈక్వల్ టు జే అంటే ఎక్కడ ఉంది మినిమం ఎలిమెంట్. సో సెకండ్ ప్లేస్లో ఉంది. సో మినిమం ఎలిమెంట్ ఇండెక్స్ ఈక్వల్ టు 2 అవుద్ది అనమాట. సో ఆ లూప్ అయిపోయాక నెక్స్ట్ మనం స్వాపింగ్ అనేది చేస్తాం. సో అలాగే నెక్స్ట్ ఎలిమెంట్. సో అలా కంటిన్యూ అవుతుంటుంది. సో వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కడితో ఆపేస్తాం. ఓకే, ఆ 2 ఫర్ లూప్స్ తీసుకొచ్చి ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను నేను, వాయిడ్ సెలక్షన్ షార్ట్ అని. సో ఎరేని అలాగే సైజ్ ఆఫ్ ఎరేని పారామీటర్స్ కింద అయితే తీసుకుంటుంది. సో మనం ఇక్కడ ఫంక్షన్ కాల్ చేశాక అయితే మనం ప్రింట్ చేయాలి ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ మనం టైం కాంప్లెక్సిటీ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి 0 to n-1 టైమ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే సెకండ్ ఫర్ లూప్ కూడా ఇంచుమించుగా n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కొంచెం అటు ఇటు అయినా సరే మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n² అవుతుంది అనమాట. 2 ఫర్ లూప్లు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా టైం కాంప్లెక్సిటీ బిగ్ O ఆఫ్ n² అవుతుంది. అలాగే దీని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ 1 అనమాట. సో ఈ రెండు వచ్చేసి సెలక్షన్ షార్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.